గారికి ఒకటే చెప్తా, మాకెందుకు ఈ సోది వద్దు. సాయి కుమార్ గారు, మీరు ఇంత లెజెండరీ యాక్టర్, మేబీ హీ నీడ్స్ సమ్ గైడెన్స్, మేబీ హీ నీడ్స్ సమ్ మెంటర్షిప్. కొంచెం గైడ్ చేయండి. ఆది గారు, మీ యాక్టింగ్తో మాత్రం మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేశారు, డౌట్ లేదు అందులో. మీరు యాక్టింగ్ చాలా బాగా చేశారు. యాక్టింగ్ ఒకటి ఉంటే సరిపోదు కదా, యాక్టింగ్ ఒకటి ఉండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి ఉండి సాంగ్స్ ఒకటే ఉంటే సరిపోదు కదా. స్టోరీలో బలం ఉండాలి, కాన్సెప్ట్ ఉండాలి. ఒక మైథలాజికల్ ఫ్యాంటసీ థ్రిల్లర్, అది మైథలాజికల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఆర్ ఫ్యాంటసీ హారర్ అనొచ్చు. అలాంటి మంచి కాన్సెప్ట్ని ఇట్ వుడ్ హ్యావ్ వర్క్డ్ వండర్స్. చాలా తీయచ్చు సినిమాతో, కానీ ఎక్కడ స్టోరీలో గ్రిప్పింగ్ లేదు, గ్రిప్ చేయలేకపోయారు మమ్మల్ని. ఆ ఆడియన్స్ని స్క్రీన్ని చూస్తూ ఉండిపోయేలాగా చేయలేకపోయారు డైరెక్టర్ గారు. అసలు చాలా వీక్ డైరెక్షన్, చాలా వీక్ స్క్రీన్ ప్లే, చాలా బోరింగ్గా ఉండింది. ఎస్పెషల్లీ ఒక మాట ఎందుకు చెప్తున్నాను, బోరింగ్గా ఉండింది, ఎక్కడా కూడా గ్రిప్పింగ్గా లేకుండే స్క్రీన్ ప్లే. అంటే అన్న, మీరు మైథలాజికల్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారన్న. మైథలాజికల్ కాన్సెప్ట్ అంటేనే మనకి స్క్రీన్ మీద దేవుడు కనిపించగానే అరే ఉండిపోతాం స్క్రీన్ మీదనే. ఎక్కడ అది లేకుండే. అసలు అమ్మవారి రోల్ వేశారన్న హీరోయిన్ గారు. నేను స్పాయిలర్స్ ఇవ్వట్లేదు, ఉన్నదే తెలిసిందే, ఆల్రెడీ చాలామందికి తెలిసిపోయి ఉంటుంది. అమ్మవారి రోల్ వేశారు హీరోయిన్ గారు. అసలు ఆవిడ అమ్మవారా, లేకపోతే జస్ట్ హీరోయిన్ పేరు కోసం సినిమాలో పెట్టుకున్నారా, నాకేం అర్థం కాలేదు. అమ్మవారు హెల్ప్లెస్గా ఉండే సినిమాలో. అమ్మవారిని ఎక్కడైనా హెల్ప్లెస్గా ఉండడం చూసారా సినిమాలో? అమ్మవారు హీరో చుట్టూ తిరుగుతారన్నా హెల్ప్ చేయమని. అందుకు చెప్తున్నా నేను.